ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. సండ్రకు గతంలోనే ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన అనారోగ్య కారణాలతో గడువు కోరారు. గడువు పూర్తయ్యాక కూడా ఆయన ఏసీబీ ఎదుట హాజరు కాకపోవడంతో రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు ఇదే కేసులో రేవంత్ అనుచరుడు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జిమ్మీ బాబు ఇవాళ ఏసీబీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. జిమ్మీ బాబుకు కూడా 2 రోజుల క్రితం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. తప్పనిసరిగా చెప్పేదానికోసం విచారణకు సహకరించేదానికోసం రావడం జరిగింది. అవసరం పని దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఈ సండ్ర అంటే ఆల్రెడీ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? కాసేపు క్రితమే ఏదైతే ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు, ఆయన ఏసీబీ కార్యాలయంలో వెళ్ళేటప్పుడు నాకు నోటీసులు ఇచ్చారు, విచారణకు నేను ఇక్కడికి హాజరయ్యానటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు, ఆయనకి ఇప్పటికే దాదాపు 65 నుంచి 70 క్వశ్చన్లకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి పెట్టారు. ఆ క్వశ్చన్ ఆధారంగా ఆయనను విచారణ చేపట్టబోతున్నారు. ఒకవేళ సిఆర్పిసి 41A ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఒకవేళ ఆయన విచారణకు సహకరించకుంటే మాత్రం అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు మాత్రం ఇక్కడ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా సండ్ర వెంకట వీరయ్యకి సంబంధించి ఇప్పటికీ ఇది 2వ నోటీస్. జూన్ 16వ తేదీన ఆయనకు ఒక నోటీస్ అందజేశారు. దాంట్లో చాలా స్పష్టంగా మీరు విచారణకు హాజరు కావాలని అప్పుడు చెప్తే ఆయన ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి కారణంతో ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2వ నోటీసులో 41A సిఆర్బిసి ప్రకారం నోటీస్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఆయన ఉదయం దాదాపు 10:30 సమయంలో ఇక్కడికి చేరుకున్నారు. ఆయనను ఇప్పుడే ఇంటరాగేషన్ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సీనియర్ ఆఫీసర్స్ 2 ఉన్నారు, ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉన్నారు, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లోపలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా 60 నుంచి 75 క్వశ్చన్లు ఉన్నటువంటి ఒక క్వశ్చనీర్ను ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా సెబాస్టియన్ ఉదయసింహాలను కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా సండ్ర వెంకట వీరయ్యను విచారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కాల్ డాటా ఉందో దానిలో చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి పదే సండ్ర వెంకట వీరయ్యతో మాట్లాడినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు ఇదే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సండ్ర వెంకట వీరయ్య ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్తో వాళ్ళు సాటిస్ఫై అయితే ఆయన ఈరోజు పంపించేటువంటి అవకాశం ఉంది. రేపు కూడా ఇన్వెస్టిగేషన్ అవసరమైతే చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ సాటిస్ఫై కాకుంటే మాత్రం ఈరోజు సండ్ర వెంకట వీరయ్యను రీజన్స్ చెప్తూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా పెద్ద డెవలప్మెంట్ చూస్తున్నాం. దాదాపు 35-36 రోజులుగా ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో మరొక కీలక ఘట్టం. సండ్ర వెంకట వీరయ్య ప్రస్తుతం ఏసీబీ హెడ్ క్వార్టర్లో ఉన్నారు. ఆయనను ఏసీబీ అధికారులు గ్రిల్ చేస్తున్నారు. 60 నుంచి 75 క్వశ్చన్ల ఒక క్వశ్చన్ ఆయన ముందుంది. ఆయన సమాధానాల కోసం ఏసీబీ అధికారులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇస్మాయిల్, మరి జిమ్మీ బాబు పరిస్థితి ఏంటి? ఆయన వాళ్ళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఒక కొత్త పేరు జిమ్మీ బాబు కూడా నోటీసులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు సర్వ్ చేసినటువంటి పరిస్థితి. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని వాస్తవ్యుడైనటువంటి జిమ్మీ బాబు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మందికి ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కూడా మీడియాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు అనేటువంటి ఖచ్చిత ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. బట్ ఈరోజు జిమ్మీ బాబు సాయంత్రం 5 గంటల లోపు విచారణకు హాజరవుతారు అనేటువంటి వార్త అయితే వస్తుంది. ప్రస్తుతం ఆయన గోదావరి ఖనిలో లేరు, హైదరాబాద్లోని తన మల్కాజిగిరి నివాసంలో కూడా ఆయన లేరు. సో ఎక్కడున్నారనేటువంటిది ఇప్పటివరకు ఏసీబీకి ఇక్కడ క్లూ లేదు. ఏ క్షణంలోనైనా ఆయన ఏసీబీ కార్యాలయానికి వస్తారు అనేటువంటి సమాచారం మాత్రం ఇక్కడికి వస్తుంది. సో ఆయన కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఆయనను కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఆయనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఉంటుంది, ఆయన రోల్ ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డిని స్టీఫెన్సన్ వరకు తీసుకెళ్లేటువంటి ఒక 2-3 మీడియేటర్స్లో భాగంగా ఈయన కూడా ఉన్నారు. ప్రధానంగా స్టీఫెన్సన్కు ఈయన ఒక లింక్గా ఇతను పనిచేశాడు. ఒకవేళ ఈ చైన్ ఆఫ్ లింక్లో ఇతని లింక్ క్లియరిటీగా తెలిస్తే డబ్బుల ఫ్లో ఎక్కడి నుంచి వచ్చింది, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు రోల్ ఉందా, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నిటికి సంబంధించి ఒక పెద్ద పిక్చర్ అయితే ఓపెన్ కాబోతుంది. మనం దాదాపు 35-36 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ విచారణకు సంబంధించినటువంటి ఒక కీలక ఘట్టాన్ని చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు, సెబాస్టియన్ ఉదయ్ సింహలను విచారించారు 4 రోజుల పాటు. ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డి వచ్చారు, ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య, జిమ్మి బాబు, ఇంకా చాలా కొత్త పేర్లు ఈ మొత్తం కేసుకు యాడ్ అవబోతున్నాయని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఒక పెద్ద ఏదైతే కుట్ర జరిగిందో దానిలో భాగంగా ఎవరెవరు ఎలాంటి రోల్ నిర్వహించారనేటువంటిది తెలుసుకోవడానికే ఈ నోటీసులు ఇచ్చాము అనేటువంటిది ఏసీబీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్.